టీడీపీ గెలిచిన వెంటనే మహిళల అభివృద్ధికి ఎన్నో విధాలుగా తమ పార్టీ తోడ్పడుతుందని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిచాల జగన్మోహన్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు హామీ ఇచ్చారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మహిళా భేరీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ హాజరయ్యారు. మన పితరులు ముత్తాతలు తీసుకొచ్చిన వారసత్వ హక్కు వీళ్ళకు కూడా ఇవ్వాలని ఆస్తి హక్కు తీసుకొని వచ్చారు. మీ అందరూ క్లెయిమ్ చేస్తారా? ఆస్తి హక్కు ఇప్పుడు వచ్చిన ఆస్తి మీకు వస్తుందా? మీ నాన్న ఆస్తి మీకు వస్తుందా? మీ అమ్మ ఆస్తి మీకు వస్తుందా? అంటే మీ హక్కును మీరు వినియోగించుకోవట్లేదు. హక్కును వినియోగించుకొని ఇంట్లో ఈ ముగ్గురు పిల్లలు ఉంటే, అన్నదమ్ములు ఇద్దరు, అక్క చెల్లెళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆస్తి మొత్తం సమానంగా పంచుకోవాలి హిందూ లా ప్రకారం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చింది. అట్లాంటి ఆస్తి హక్కుని ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే భూ యాజమాన్య హక్కు అనే ఒక చట్టం తీసుకొచ్చి ఈ ఆస్తి హక్కు అంతా ఎవరి సంతకం లేకుండా మార్పేసుకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇందులో ఎవరైనా వ్యవసాయదారులు ఉన్నా కూడా, రైతులుంటే మీ అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇవన్నీ ఊరికే ఇస్తున్నారా? లేదు, మీ అభివృద్ధి కోసం ఇస్తున్నారు, మీరు సంక్షేమం కోసం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఇస్తున్న దానికన్నా కూడా డబుల్గా పెంచి ఇస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా పుట్టింటికి పోవాలన్నో, అక్కింటికి పోవాలన్నో, చెల్లింటికో, స్నేహితురాలింటికో పోవాలంటే ఎంతో బస్ ఛార్జీలను భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన పనిలే. మా అన్నతో జగడం వేస్తే సూట్ కేసు ఎత్తుకొని నేరుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేసి తెలంగాణలో దిగి అక్కడ కూడా ఫ్రీగా తిరిగేయచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఉచితంగా ప్రయాణం ఎంతవరకైనా చేయొచ్చు. ఏ తీర్థయాత్రలకైనా వెళ్ళిపోవచ్చు. అట్లా నేను గొడవ పడి వెళ్ళిపోమని చెప్పలేదు మిమ్మల్ని అందరినీ. అంటే ఉచితంగా సరదాగా మీరందరూ కలిసి దేవాలయాలకు వెళ్ళొచ్చు, స్నేహితులను కలుసుకోవచ్చు, తల్లిదండ్రులను కలుసుకోవచ్చు. అంటే ఆర్టీసీ బస్సుల్లో మీ అందరికీ కూడా, మనందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మీకు ఈరోజు ముట్టి